ఏ నంబర్ నుంచి కాల్ చేశాడు ముందు అది చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, మీరు రాంప్రసాద్ గారిని ఎందుకు మీట్ అవ్వాలి? ఇప్పుడే ఒకరు టెన్షన్గా మాట్లాడుకుంటూ బ్లూ షర్ట్ వేసుకుని వెళ్ళారే, అతనేనా రాంప్రసాద్? హలో సార్, అసలు మీరు ఎవరు? మా సార్ని ఎందుకు కలవాలనుకుంటున్నారో చెప్పండి. హలో, హీస్ మిస్టర్ నరసింహ ఫ్రమ్ సిబిసిఐడి. ఐఎమ్ శంకర్లాల్. సార్ వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేశారని వాళ్ళ వైఫ్ ఫోన్ చేశారు, అందుకే. ఎంత కావాలంట? దట్స్ ఓకే. స్కూల్కి ఫోన్ చేసావా? స్కూల్కి ఫోన్ చేయడం మానేసి నాకు ఫోన్ చేస్తే ఫేక్ కాల్ కూడా కావచ్చుగా. ఇడియట్, నువ్వు ముందు ఫోన్ కట్ చేయి. నేను కాల్ చేస్తాను స్కూల్కి, నేను చేస్తాను. హలో, నేను 6th స్టాండర్డ్ డి సెక్షన్లో ఉన్న సురేష్ వాళ్ళ ఫాదర్ రాంప్రసాద్ మాట్లాడుతున్నా. నా సన్ అక్కడ ఉన్నాడా అని చూసి చెప్తారా? ఎస్ మ్యామ్, నేను వెయిట్ చేస్తాను. నో ప్రాబ్లం మ్యామ్. కాల్ వెయిటింగ్. కీప్ ట్రైంగ్. రే మురళి. సార్, ఏంట్రా ఈ వాసన? నాకేం రావట్లేదు సార్. ఇడియట్, నాకు వస్తోంది. లోపల కూర్చోలేకపోతుండే. ముందు బండి పక్క కాపీ ఇక్కడికి వచ్చి ఏంటో చూడు. ఎస్ మ్యామ్. వాట్? థ్యాంక్ గాడ్. నథింగ్ మ్యామ్. వాడికి క్లాస్ అయిపోగానే మీ రూమ్లోనే కూర్చోపెట్టండి, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హలో సార్, నేను డిటెక్టివ్ ఆదిని మాట్లాడుతున్నాను. ఎస్, డిటెక్టివా? మీరెందుకు నన్ను మీట్ అవ్వాలి? సార్, చచ్చిన ఎలక సార్. ఇదెలా లోపలికి వచ్చిందిరా? సార్, పొద్దున్నే క్లీన్ చేశాను సార్. పోతా దాన్ని బయట పారే. పొద్దున్నే క్లీన్ చేస్తుంటే ఎలుక లోపలికి వచ్చి సూసైడ్ చేసుకుందా? సార్, దాన్ని బయట పారే. యూస్లెస్ ఫెలో. ఇడియట్, ఇడియట్. సంథింగ్ రాంగ్ మనో. రే, ముందు ఆ ఎయిర్ ఫ్రెషర్ని ఆన్ చేయరా. కంపు తట్టుకోలేకపోతున్నా. నీకే చెప్పేది. హలో సార్, ఇది మన ఎయిర్ ఫ్రెషనర్ కాదు సార్. ఎవరినైతే ఏంట్రా, ముందు ఆన్ చేయి. అలాగే సార్, అలాగే సార్. సార్, మీరు ఏదైనా నా లాయర్తో మాట్లాడండి. హలో సార్. రే, దాన్ని కెలికింది చాలు, ముందు బండి తీరా. ఈడొక్కడు. హలో, ఏం కావాలి మీకు? నా నంబర్ మీకెక్కడిది? సారీ, ఐఎమ్ సారీ. ఏదైనా నా అడ్వకేట్తో మాట్లాడుకోండి. కంపు చండాలంగా ఉందిరా. చెయ్. ఏ, అద్దానెత్తు, అద్దానెత్తురా మురళి. కడుపులో తేవేస్తుంది. అది ఆ కారే కదా? ఎస్. రే, ఎందుకంత స్పీడు? మురళి, స్లోగా పోనీ. రే, స్లోగా పోనీ. రే, స్లోగా పోనీ అంటే నవ్వుతావేంట్రా? లూసారా నువ్వు? రే రే, లూసా నువ్వు? రే, మన మిత్రులు రెండోసారిగా ఒక మర్డర్ని యాక్సిడెంట్గా చేసి మనల్ని ఓడించారు. బుర్ర తిరిగిపోతుందిరా. సార్, టీ.
కమలేష్ ఫస్ట్ టైం కీప్ క్వైట్. తెలుగు తెలీదు. కమలేష్ ఫస్ట్ టైం చిన్న తప్పు జరిగింది. ఇంతవరకు 8 సోఫాలు ఇచ్చాను. అన్ని పనులు క్లీన్గా ఏ ప్రాబ్లం లేకుండా పూర్తయ్యాయి. ఈసారి ఏమైంది? సాల్వ్ చేయలేదు. ఎలా? రామ్ ప్రసాద్ని ఆ రోజు చంపినట్ట? వేరే దారి లేదు, చంపాల్సి వచ్చింది. రామ్ ప్రసాద్ మన క్లయింట్ రా. 300 కోట్లు కూలిచ్చాడు. కమలేష్ గొంతుకు తాడు బిగుసుకున్నప్పుడు ఒకటి తాడును తెంచాలి లేదా వేలాడాలి. అందరినీ దొరికిపోమంటావా? ఆ డిటెక్టివ్ గనక రాంప్రసాద్ని మీట్ అయ్యి ఉంటే మనందరినీ బొక్కలు తోసుంటారు. సో ఒకే ఆప్షన్, మన క్లయింట్ని సైలెంట్ చేయడమే. ఆ డిటెక్టివ్ని సైలెంట్ చేయాలి. నేను ఆల్రెడీ సుపారీ ఇచ్చా. వాట్? చేయబోయే వాళ్ళు ప్రొఫెషనల్స్, క్లీన్గా పని ఫినిష్ చేస్తారు. కమలేష్ క్లయింట్ని పట్టుకోవడం నీ పని. దీన్ని మాకు వదిలే. ఆ డిటెక్టివ్ని మెల్లగా ప్లాన్ చేసి చంపాలి. ఓ చిన్న తప్పు జరిగినా దొరికిపోతాం. నాకంత టైం లేదు. ఆ డిటెక్టివ్ తలని నరికి తీసుకురమ్మన్నాను. వాడికి అంత తెలివి ఎలా వచ్చిందా అని వాడి బ్రెయిన్ని చేతిలో పట్టుకొని చూడాలి. Hey guys, I know what I'm doing. Just leave. అది యో మూవ్. రేయ్, ఎవరా అది? Conley man. తాగొద్దు. ఏరా తాగుతున్నట్టు యాక్ట్ చేయి. రే ఏంట్రా, మనోరాగానే అందరూ వెళ్ళిపోతున్నారు. మనో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇక నుంచి మెల్లగా బయటికి వెళ్ళు. బయటికి వెళ్ళి స్ట్రీట్ కార్నర్లో నా కోసం వెయిట్ చేయి. 3 నిమిషాల్లో నేను రాకపోతే పోలీసులతో నువ్వు వచ్చే. ఏరా, నేను నీ చెప్పేది విను, వెళ్ళు.
అది కమలేష్ అతను వీళ్ళకి సుపారీ ఇచ్చి సెట్ చేశాడట. వాడు ఎక్కడుంటాడు? నోవెటల్ హోటల్లో ఉన్నాడు.